కంటెంట్ అని కంటెంట్ అంటే ప్రతి సీజన్ ఉంది కదా అన్న, ప్రతి సీజన్ ఉంది, ఇప్పుడు కూడా ఉంటుంది. బిగ్ బాస్ కి ఏం కావాలన్నా మీరు చెప్పండి అన్న. బిగ్ బాస్ కి ఏం కావాలి? కంటెంట్ కావాలి, టీఆర్పీ కావాలి. ఇప్పుడు ప్రతి సీజన్ ఫస్ట్ నుంచి సీజన్ 6 దాకా లవ్ కంటెంట్ నడిచింది. వాళ్ళందరూ పెళ్లి చేసుకున్నారా? చేసుకోలే. మళ్ళీ లాస్ట్ ఫ్రెండ్షిప్ లెక్కలు ఉన్నారా? అది వాళ్ళ కంటెంట్ అన్న ఇంకోటి కూడా చెప్పిండు, సుభాశ్రీ తోటి కూడా చెప్పిండు, మీ లవర్ వెళ్ళిపోతుంది ఎట్లా అంటే, మరి నీతోటి మాట్లాడితే నువ్వు లవర్ అవుతావా ఫ్రెండ్ అని చెప్పిండు. అక్కడనే తెలియదా అన్న? ఇప్పుడు ఫ్రెండ్ అని చెప్పి, ఇప్పుడు లవ్ అనే ట్రాక్ అంటే ఇప్పుడు వాళ్ళకి ఒక కంటెంట్ వేసి ఒక టీఆర్పీ వేస్తేనే వాళ్ళకి పైసలు వస్తాయి బిగ్ బాస్ వాళ్ళకు, అవునా అన్న? అలాంటిది వీళ్ళ మీద ప్రయోగించారని నేను చెప్తా. ఎందుకంటే అది కంటెంట్ మాత్రం. బిగ్ బాస్ ఆడుతున్న గేమ్ అనుకుంటా. అదే అన్న, బిగ్ బాస్ చెప్పింది మనం వినాలన్న, మనం చెప్పింది బిగ్ బాస్ వినాడు. సరే, రతికనో బిగ్ బాస్ మైండ్ గేమ్ ఆడుతుంది అనుకో, నామినేషన్ లో చూసిరు ఆ రోజు, ఎందుకు వచ్చావు బిగ్ బాస్ కి, ఇవి చేయడానికైనా వచ్చినావా అని చెప్పి కూడా అన్నది. అవి చేయడానికే వచ్చినావా అంటే మరి ఆమె ఎందుకు ఉన్నది? ఒక పారి వెన్నుపోటు పొడిచినట్టు కాదు అది. సరే అన్న, ఇది ఏనికి వచ్చావు కుక్కలా తిరిగినావా అన్నది. మరి ఆమెకు తెలివి లేదా, ఇంత సెన్స్ లేదా అన్న? వచ్చిన ఫస్ట్ రోజే అరే ఇట్లా కాదురా బాయ్ నువ్వు ఎందుకు వచ్చినావు అని చెప్పి పక్కకు జరపొచ్చు కదా. మరి ఆమె ఎందుకు అన్న వారం రోజులు ఎందుకు అట్లా? ఆమె కూడా రైతు బిడ్డ అంట. ఆమె రైతు బిడ్డ అన్న. రైతు బిడ్డ అయితే ఇప్పుడు అన్నకు 1 ఎకరం పొలం ఇచ్చి పని చేయమను, ఆమెకు ఒక 1 ఎకరం పొలం ఇచ్చి పని చేసుకోమను. ఇప్పుడు ఎవరి పంట ఎక్కువతుందో వాళ్ళు ఇప్పుడు అది నువ్వు వస్తానంటే ఏదో సినిమా ఉన్నది చూడు, ఆ సినిమా లెక్కలో ఇద్దరు పోటీ పెట్టమని రైతు బిడ్డలు ఉన్న చెట్లను చంపేటామె ఆమె, ఉన్న బతికిచ్చే చచ్చిపోయిన చెట్లను బతికిచ్చేటప్పుడు అన్న. ఎందుకంటే రైతుకు తెలుసు అన్న, ఇప్పుడు మిరప చెట్టు చచ్చిపోయింది అని అంటున్నారు. చెప్తానా, మిరప చెట్టు అది ఇప్పుడు మనం ఇక్కడున్న నేలలో పెడితేనే అది ఒక వాతావరణం పడక చచ్చిపోతుంది ఇక్కడనే. అలాంటిది ఏసీ రూమ్ లో ఉండమంటే ఉంటదా అన్న? అక్కడ వాళ్ళు ఇక్కడికి వెళ్ళి తీసుకుపోయిన చెట్టు వేరే దగ్గర పెడుతున్నారు, అక్కడికి వెళ్ళి తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారు, మళ్ళీ తెలియకుండా వాటర్ పోస్తున్నారు. ఎట్లా పెరుగుతుంది అన్నది? అది పెరిగే వాతావరణంలో పెరుగుతుంది. కుండీలో పెట్టిస్తే పెరుగుతుంది అన్నది. గులాబ్ చెట్టు అంటే కుండీలో పెట్టిస్తే పెరుగుతుంది, ఎందుకంటే అవి కుండీలో పెరుగుతాయి కాబట్టి. ఎందుకు ఇచ్చిండొచ్చు అదే చెట్టు, మిరపకాయ చెట్టు ఎందుకు ఇచ్చిండంటే ఇప్పుడు నువ్వు రైతు ఇది ఇప్పుడు వస్తాయి కదా. ఇప్పుడు సపోజ్ చెప్తున్నా, ఇత్తులు వేసినప్పటి నుంచి చిన్న మొలక వచ్చినప్పటి నుంచి పెంచు అంటే ఖచ్చితంగా రైతు పెంచుతాడు. ఇప్పుడు పత్తి చెట్టు మిరప చెట్టు ఒకటే తిరగా దున్నినాక ఏది మన దంతే కొట్టేటప్పుడు ఇప్పుడు నాగలి దట్టి పోతుంది చూడు, పత్తి చెట్టు అయినా సరే మిరప చెట్టు అయినా సరే మళ్ళీ పీకి అది వేరే దగ్గర పెడితే ఎండిపోతుంది. ఇది కూడా అంతే, వారం తర్వాత దానికి మళ్ళా ఎరువులు ఎవ్వి లేవన్నా, దానికి సరవడ ఫ్రేలు మందులు ఎవ్వి ఇయ్యంది పెరుగుమంటే ఎట్లా పెరుగుతాయి అన్న? వారానికి ఇది కంటెంట్ కాదంటున్నావు. ఆ కుండీలలోనే మొక్క పెరిగిందా చిన్నప్పటి నుంచి? అదే మొక్క చిన్నప్పటి నుంచి ఆ కుండీలనే పెరిగిందా? ఆ కుండీలో పెరిగితే అప్పుడు పెంచకపోతే రైతు కాదని చెప్పాను. ఇంకోటి ఏంటంటే కుండీ కూడా కుండలో పెరగదు, మరి తీసుకొచ్చి పెంచితేనే పెరుగుతుంది. ఏదన్నా ఇంట్లో పెంచుకునే గులాబ్ చెట్లు ఖచ్చితంగా బతాయి అన్న. నువ్వు ఇప్పుడు ఇక్కడ ఉన్న ఇరిచి మరి కొండపై భూమిలో పెడితే మొలుస్తాయి అవి గులాబ్ చెట్లు. అది ఇప్పుడు మిరప చెట్టు ఇరిచి పోయి పెడితే మొలుస్తుందా? చెప్పానా మొలుస్తుందా? మొలవది అన్న. మరి నువ్వే మొలవదా అంటున్నావు. బ్రో మొన్న షకీలా కూడా బయటికి వెళ్ళినప్పుడు చూసిరా? బయటికి వెళ్ళినప్పుడు ఇంటూ అంటే ఆమె లోపల ఉన్నప్పుడు ఒకలా మాట్లాడింది, అంటే వాళ్ళతోటి ఉన్న కంటెస్టెంట్ తోటి ఒకలా బిహేవ్ చేసింది. బయటికి రాగానే కొంచెం యాటిట్యూడ్ గా ఇట్లా వాళ్ళ గురించి అంటే ఎక్స్ప్రెస్ చేయమంటే ఇప్పుడు ఏమైంది వీళ్ళు ఎలాంటి వాళ్ళు అని చెప్పమంటే మరి దారుణంగా మాట్లాడింది. అదైతే ఎంతవరకు కరెక్ట్ కాదన్న. ఎందుకంటే ఇప్పుడు అన్న గురించి బ్యాడ్ గా మాట్లాడింది, వాళ్ళు ఉన్న కంటెస్టెంట్ మొత్తం గురించి బ్యాడ్ గా మాట్లాడింది. ఎందుకంటే ఆమె ఉన్నప్పుడు ఓట్ల కోసం సింపతి కోసం ఆమె లోపల ఆడింది, ఆడలేదు అనలేను, కానీ బయటకు వచ్చి ఒకలా ఎప్పుడు అది ఎంతవరకు కరెక్ట్ కాదన్న. అది ఇంటర్వ్యూ చూడలే నేను, బయటకు వచ్చినప్పుడు చూసిన అంతే. అంటే సపోర్ట్ ఎక్కువ ఎవరు అంటే ఏం చెప్తావు అందులో హౌస్ లో? మీ అన్నకు ఒక తోడుగా శివాజీ అన్న మైండ్ గేమ్ తో ఆడుతున్నాడు, మంచిగా ఆడుతున్నాడు. ఎందుకంటే అన్న కొంచెం సపోర్ట్ ఇట్లా ఇస్తున్నాడు, కొంచెం మైండ్ గేమ్ తో ఇట్లా ఆడుతున్నాడు, చాలా సపోర్ట్ చేస్తున్నాడు, చాలా సపోర్ట్ అయితే ఇస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళందరూ 11 మందిలో ఆయన ఎవరైనా ఇస్తలేరో తెలియదు, కానీ శివాజీ అన్న అయితే కొంచెం సపోర్ట్ ఉంది, కాకపోతే మైండ్ గేమ్ ఆడుతున్నాడు. అంటే కొంచెం ఇక్కడ అన్న బ్యాక్ పుష్ బాగా ఇస్తున్నాడు, కాకపోతే అక్కడ వెళ్ళి కొంచెం వేరే చెప్తున్నాడు. ఒక మైండ్ గేమ్ అన్నది. సెలెక్ట్ ఏదైతే బిగ్ బాస్ వచ్చిందో సీజన్ 7 ఫస్ట్ సెలెక్ట్ అయినా అని చెప్పి మీ అన్న చెప్పగానే ఆ టైంలో నీకు ఏ ఫీల్ వచ్చింది బ్రో? అన్న ఎప్పుడు చెప్పిండంటే రేపు వెళ్తా ఎల్లుండి వెళ్తా అన్నప్పుడు అప్పుడు చెప్పిండు. చాలా సంతోషపడ్డా, అంతకుముందు చెప్పలే మాకు. చాలా సంతోషపడ్డా మన, ఎందుకంటే అన్న కష్టం మేము చూసినాం. తినని రోజులు ఉన్నాయి, తిరిగిన రోజులు ఎక్కువ ఉన్నాయి. ఏది 5 రూపాయలకు మన 5 రూపాయలకు ఫుడ్ పెడతాడు చూడ, అక్కడ తిన్నాడు. హాస్పిటల్ ముంగడ క్యాన్సర్ పేషెంట్ పెడతాడు చూడు, అక్కడ తిన్నాడు అన్న. కానీ చాలా కష్టపడ్డాడు, ఫుట్ పాత్ మీద వండుకున్న రోజులు ఉన్నాయి. చాలా ఏడ్చిండు, చాలా తిరిగిండు, చాలా కష్టపడ్డాడు అన్న.
కానీ అట్లకెళ్ళి విజయం అయితే సాధించాను. ఒక రైతు గట్టిగా పట్టుదల పట్టిను, అనుకుంటే సాధించాలంటే ఏది లేదని అన్న అందరికి ఇన్స్పిరేషన్ అయిపోయాడు. సో నీకు ఎప్పుడు చెప్పిండు? నాకు కూడా అప్పుడే చెప్పిండు అన్న, అందరికి ఫ్యామిలీకే అప్పుడు చెప్పిండు, ఎల్లుండి అయితే వెళ్తానంగా చెప్పిండు. ఆ టైంలో నీ ఫీల్? నా ఫీల్ అంటే చెప్పలేము ఇక, అన్న ఎంతో కష్టం చేస్తే గానీ ఫలితం రాలేదు, మళ్ళీ ఇప్పుడు వీళ్ళు సపోర్ట్ కూడా చేసేట్లనే ఇట్లా వచ్చిందని మేము అసలు అనుకోరా బ్రో, మీ ఇద్దరు నిజంగా అనుకోరా అసలు పోతాడు బిగ్ బాస్ కి పోతాడు అని చెప్పి అసలు 1% అయినా హోప్ ఉండేనా? ఉండే అన్న, ఖచ్చితంగా ఉండే. ఖచ్చితంగా ఆ కష్టానికి తగ్గ ఫలితం ఎప్పుడో ఒక రోజు వస్తుందని మేము అంటారు అన్న, కష్టపడితేనే సీజన్ 4 నుంచి సీజన్ 7 వరకు, సీజన్ 7 లో రాకుండా 8 ట్రై చేసు అన్న. అప్పుడన్నా దేవుడు కరుణించకపోదా, నేను గట్టిగా ట్రై చేసాడు, ఖచ్చితంగా సాధించాను. ట్రై మాత్రం చాలా కష్టంగా ఘోరంగా అంటే ఘోరంగా చేసిన. అవునవునా. సరే, మన వ్యూవర్స్ ఏదో పల్లవి ప్రశాంత్ గురించి నెగిటివ్ అనుకున్న వాళ్ళకి కానీ పాజిటివ్ అనుకున్న వాళ్ళకి చెప్పాలి అంటే ఏం చెప్తారు అసలు మన వ్యూవర్స్ కోసం? ఇప్పుడు ఇప్పుడు అన్నని ఎలా అయితే ప్రేమించారు బయట ఉన్నప్పుడు, ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో కూడా ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళ సపోర్ట్ వల్లనే అంత దూరం వెళ్ళిండు. ఇప్పుడు వాళ్ళ సపోర్ట్ వల్లనే అన్న కప్పు కూడా చేస్తాడు. వాళ్ళ సపోర్ట్ ఎప్పటికి ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నా. నువ్వు బ్రో ఏం చెప్తావు అంటే, ఇప్పుడు ట్రోల్స్ చేసి అట్లా చేసిన వాళ్ళు వాళ్ళది కూడా కొంచెం సహాయం ఉందన్న. ఎందుకంటే ఎక్కువ ట్రోల్స్ చేసి అందరికి తెలిసేలా చేసారు, అదొకటి. ఇంకా మెచ్చుకునే వాళ్ళైతే చెప్పలేను, ఎందుకంటే ఇక అన్నని ఎక్కువ పుష్ చేసింది కూడా వాళ్ళే. వీళ్ళు ఇద్దరు కలిసి పుష్ చేసేట్లనే మా అన్న ఇప్పుడు వాళ్ళు ఉన్నాడు. వాళ్ళ సపోర్ట్ ఎప్పటికీ మాకు కావాలని, అన్నని గెలిపించేదాకా, కప్పు తీసుకొచ్చేదాకా వాళ్ళ సపోర్ట్ ఉంటుందని నేను మనస్ఫూర్తి. మరి నెక్స్ట్ ఏంటి ప్లానింగ్స్? అన్న బయటకు వచ్చినాక గదే పొలం పనులు, అదే పొలం పనులు, మళ్ళా అదే పొలం పనులు. ఇప్పుడైతే అంటే హైదరాబాద్ పోయి సెటిల్ కావడం ఇప్పుడు అదేం లేదన్న. మాకు వచ్చిన పైసలతో కొంతమందికి సాయం చేయాలని అన్న హోపు. వచ్చిన పైసలతో చెప్పిండు అసలు బిగ్ బాస్ వెళ్ళే ముందు ఫ్యామిలీతో ఏం షేర్ చేసుకున్నాడు? చెప్పిండు, ఎన్ని పైసలు వస్తే అన్ని పైసలు మనము రూపాయి తినకుండా బాబుగిட்ட చెప్పేసిండు, నీ ఇష్టం ఉన్నట్టు ఏ బిడ్డ, నీ వెనక నేనుంటా, మనకు పైసలు కావాలి అని అవసరమే లేదు. వచ్చిన పైసలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా సాయం చేద్దాం. ఇప్పుడు ఉంటారు కదా అన్న, కొంతమంది పేద రైతులు ఉంటారు, పేద ఎక్కడెక్కడికేలో ఉంటారు. కొంచెం అన్న మా అన్నంతో సాయం చేస్తా అని ఖచ్చితంగా చెప్పేసిండు. వచ్చిన పైసలు ఖచ్చితంగా సాయం చేస్తా అని చెప్పేసి వెళ్ళిండు లోపలికి. అంటే ఇప్పుడు అన్నారు అన్న, బిగ్ బాస్ లో ఏం చేయకుండా వేయండు, ఏమైనా చేసినావా అని మాట్లాడారు. అన్నకి ఏంటంటే చేసిన పని చూపెట్టుకోవడం ఇష్టం ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతకు ముందు చేసినాం, అన్న చేసిండు, కాకపోతే చూపించుకోలేదు. కానీ ఇక ముందు నుంచి అయితే మేము చేసినా చూపిస్తాం. ఇంకొకటి ఏంటంటే బిగ్ బాస్ లో పోయిండు, వచ్చిన తర్వాత చేయడా అని చాలా మంది డౌట్లు పడుతారు. వచ్చినాక అన్ని ఏం చేస్తాడు అనేది చూడండి, అంతే, చేసి చూపిస్తాడు. రైట్ బ్రో, మరి ఇక్కడ ఇంటికి వస్తేనేమో నాకు మీ వెనక ట్రాక్టర్ కనిపిస్తుంది, మీ పొలాన్ని నేను చూసిన, మిల్లు కనిపిస్తుంది. మరి నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను విన్నా, కొన్ని ఛానల్స్లలో నేను విన్నా, మీకు 3 ఫ్లోర్ల బిల్డింగ్ ఉందని విన్నా, బెంచ్ కార్లు ఉన్నాయని చెప్పినా, 26 ఎకరాల పొలం ఉందని చెప్పినా. మరి నేను దాచిపెట్టిరా లేకుంటే ఏంది కథ? మరి మీ అన్న హౌస్ పోయినా సింపతి కోసం అన్న, దాచిపెట్ట నీకు జూల పడితే ఇది పట్టే అంత భూమి కాదు. 26 ఎకరాలు అంటే మామూలు విషయం కాదు. అది చెప్పిన వాళ్ళు ఏమో కొంచెం తెలివి లేని వాళ్ళే కావచ్చు, ఎందుకంటే వాళ్ళు వచ్చి చూడలేదు. ఇక్కడ మాకు ఇది 26 ఎకరాల భూమి ఉందట, 3 ఫ్లోర్ల బిల్డింగ్ ఉందట, 4 బెంచ్ కార్లు ఉన్నాయట, 5 ట్రాక్టర్లు ఉన్నాయట. మేమేం రైతులం కాదట. ఇంకొకటి ఏంటంటే 10 లక్షలు కట్టి మరి బిగ్ బాస్ లో వేయండి ఇది ఒక మాట అన్నారు. అది ఇప్పుడు అన్న చెప్పేది ఏంటంటే, వాళ్ళు వచ్చి మనల్ని చూసి ఇట్లా కొందరు ఫేక్ న్యూస్ చేసిరు. అవునా కదా అన్న? ఇప్పుడు మాకు 26 ఎకరాల భూమి ఉంటే, ఇప్పుడు నువ్వు వచ్చే వరకు అన్న బాబు మందు కొడుతున్నాడు, ఎంత ఉంది? 6 ఎకరాలు ఉంది. ఇది ఒక బిల్డింగ్. మా ఊళ్ళే కొలుగురు ఊళ్ళే ఏంటంటే 3 ఫ్లోర్ల బిల్డింగ్ ఊళ్ళకన్నా ఉంటే అప్పుడు రమ్మని అన్న చెప్తా. 3 ఫ్లోర్ల బిల్డింగ్ కొలుగురు ఊళ్ళోనే లేదు. 4 బెంచ్ కార్లు ఉన్నాయట. ఇగో నా ఎన్నుకున్నది ఒక ట్రాక్టర్, ఇది 2010లో తీసుకున్నాడు. ఒకటి ఉన్నది బండి, ఏది ప్యాషన్ ప్లస్, అది 2005లో తీసుకున్నాడు. చెప్పానా? పెండ మీద ఎత్తులు ఉంటాయి చూడన్న, అవి ఏరుక తిని బతికేటోళ్ళు. పెండ మీద ఎత్తులు ఉండే ఏరుక తిని బతికేటోళ్ళు. ఏంటంటే ఇప్పుడు ఏందన్న, మా మీద తప్పుడు ప్రచారం చేసి వాళ్ళు పైసలు సంపాదించడం అవసరమా అన్న? 4 బెంచ్ కార్లు కాదన్న, ఒక్క కారు అడుగురి. ఆల్టో 800 ఉంటుంది చూడు, అది ఇట్లా లేదు మాకు. అది ఇట్లా లేదు. 4 బెంచ్ కార్లు అట. మేమంటే అబద్ధం చెప్తాం. ఊళ్ళకి పోయి అడగండి అన్న, ప్రతి ఒక్కరి ఇంటికి పోయి ఇట్లా పల్లవి ప్రశాంత్ వాళ్ళు ఏది 26 ఎకరాల బిల్డింగ్, 26 ఎకరాలు, 3 ఫ్లోర్ల బిల్డింగ్, 4 బెంచ్ కార్లు, 5 ట్రాక్టర్లు ఉన్నాయని ప్రతి ఒక్కరిని అడుగురు. మేమంటే అబద్ధం చెప్తాం. కొలుగురు అబద్ధం చెప్పరు కదా ప్రతి ఒక్కరి. మరి మాట్లాడే ముందు కొంచెం ఆలోచించి మాట్లాడాలి, అంతే. చాలా వైరల్ అవుతున్న వీడియో నేను కూడా చూస్తున్నాను, ప్రతి వీడియో
అరే ఇన్ని ఆస్తులు ఉన్నాయి అన్ని ఆస్తులు ఉన్నాయి, అరే ఏంద్రా బాబు చూస్తే రైతు బిడ్డ అంటారు, ఇన్ని ఆస్తులు ఎక్కడికి వెళ్ళి వచ్చినారు అన్ని ఆస్తులు ఉంటే ఎట్లుంటా అన్న. ఇప్పుడు అది దాస్తే దాగే భూమి కాదు 26 ఎకరాలు. ఇప్పుడు ఇంట్లో పెట్టే కనిపించే కార్లు అవి మరి ఉంటే మాకుంటే. ఇంకోటి మరి 8 లక్షలు 10 లక్షలు పెట్టి బిగ్ బాస్ హౌస్ పోయిండు, పైసలు పెట్టి పోయినా అంటుండ్రు కొంతమంది. పైసలు పెట్టి పోయేటోడు అయితే రైతు అని నేను చెప్పుకోను అన్న. పైసలు పెట్టి పోయినోడు అయితే రైతు అని చెప్పుకోడు. రైతు కష్టంగా ఏది అనుకుంటే సాధించండి ఏది లేదని నిరూపించి మరీ పోయిండు అన్న. పైసలు పెట్టలే అన్న. వాళ్ళు అన్న శ్రమను గుర్తించి మరి బిగ్ బాస్ హౌస్ వాళ్ళు అన్న శ్రమను గుర్తించి ఒక రైతు ఏం సాధిస్తాడా లేడా అని పట్టుదలతో వస్తున్నాడు అని వాళ్ళు నమ్మకంతో తీసుకున్నారు. పైసలు పెట్టి అయితే పోలే అన్న. ప్రోమోని మధ్యలో వచ్చే ప్రోమోలలో పల్లవి ప్రశాంత్ రతిక అయితే ఫుల్ హైలైట్ అవుతున్నారు. అంటే అన్న అది వాళ్ళు 24 గంటల షో అన్న, ఇది 24/7 అని ఉంటది. వాళ్ళకి కావాల్సింది 130 మినిట్స్ కావాలి అంతేనా అన్న. ఏందంటే ఇప్పుడు ఆ షోలో 24 గంటలల్లా అన్న చెట్టుతోనున్న అది ఏది మన టైం ఉంటది, వాళ్ళతో హౌస్మెంట్ లో ఉన్న టైం ఉంటది, పని చేసే టైం ఉంటది. అవన్నీ చూపించకుండా ఈమెతో ఎంతసేపు ఉన్నాడో అదే చూపిస్తున్నారు తప్ప అది ఒక కంటెంట్ టీఆర్పీ రేట్ కోసమే ఇట్లా చేస్తున్నారని మా ఆలోచన అన్న. అంతే. ఇప్పుడు ఏంటంటే 24 గంటలల్లా అన్న ఇప్పుడు ఆమెతోనే ఉంటలేడు కదా అన్న. ఒక ప్రోమో చూసుంటారు ఈవినింగ్ టైంలో, నైట్ టైంలో ఒక ప్రోమో రిలీజ్ చేశారు బిగ్ బాస్ వాళ్ళు. అన్న రతిక అంటే మాట్లాడుకున్నది రిలీజ్ చేశారు. ఎందుకంటే వాళ్ళు ఎంతమంది కంటెస్టెంట్లు ఉన్నారు అన్న, ఇప్పటికైతే 12 మెంబర్స్ ఉన్నారు. 12 మెంబర్స్ లేని ఒకటి అన్నది ఒక్కటే ఇట్లా ప్రోమో చేసి 20 సెకండ్సే చేసి చూపించారు. ఎందుకు చూపించారు అన్న? వాళ్ళకి ఏమవసరం? అంటే టీఆర్పీ రేటు వాళ్ళకి ఆ కంటెంట్ వస్తే వైరల్ అవుతుంది వీడియో, వాళ్ళకంటూ కొన్ని డబ్బులు సంపాదించుకోవచ్చు అని మాత్రమే దాన్ని హైలైట్ చేసి చూపిస్తారు అంతే. సరే బిగ్ బాస్ టీమ్ కి మీరు చెప్పాలంటే ఏం చెప్తారు చివరిగా? అందరు మంచిగా ఆడండి, అన్నకైతే కరెక్ట్ సపోర్ట్ ఇవ్వండి. మీరు అనుకున్నట్టు అన్న ఏది ఈజీ గేమ్ రాలే, కష్టపడి వచ్చిండు. చిన్న స్థాయి నుంచి అంత దూరం రావాలంటే ఎంత మంది కష్టం ఉంటే అంత దూరం వస్తారో మీరే తెలుసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఫార్మర్ స్థాయి నుంచి అంటే ఒక మధ్య మన స్థాయిలో నుంచి బిగ్ బాస్ లోకి తీసుకోవడం అంటే అది పెద్ద గొప్ప విషయం అన్నమాట. ఎందుకంటే బిగ్ బాస్ వాళ్ళు అది గుర్తించి మరి మా అన్నని సెలెక్ట్ చేసి తీసుకున్నందుకు మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. సో అన్న ఒక సిగ్నేచర్ స్టెప్ ఉంది అన్నది, జై జవాన్ జై కిసాన్. సరే అలాంటి ట్రోల్స్ కానీ అలాంటి కానీ వార్తలు కానీ రాసే వాళ్ళకి మీరు చెప్పాలంటే ఏం చెప్తారు? ఏం చెప్తామన్నా గంతే, ఇక మా మీద బతుకుతున్నారంటే బతుకొని తప్పుడు రాతలు రాసి వాళ్ళ వ్యూవర్స్ కోసం వాళ్ళ పైసల కోసం తప్పుడు రాతలు మాత్రం రాయొద్దని చెప్తున్నాం అన్న అంతే. అంతేనా? ఓకే బ్రో, థ్యాంక్ యూ.